गाड़ी से చూడండి గాడి నుంచి చూడండి రాంబాబు గాడి నుంచి చూడండి అంటే నోటీస్ లేముంది కొంచెం అన్నా ఏ ఎవరిది కేబుల్ ఎవరిది అరేనా కేబుల్ ఇప్పుడు పెట్టిన ఆపరేటర్ లేవా ये आरएफ वाले हां ये इधर आगे ए बैठे लोग बैठ गए ना अरे ब्रो ये जरगा కొంచెం వెనక్కి తీసుకో అంత దగ్గర లోగో పెడుతున్నారు అక్కడ లోగో పెడుతున్నారు ఏటీఎం అందుకు టచ్ తీసుకో ఒక్క నిమిషం జర సర్వీస్ కేసీఆర్కు మరోసారి సిట్ నోటీస్ అందించింది. నందినగర్లోని నివాసంలో సిట్ నోటీస్ అధికారులు నోటీస్ అతికించారు. కేసీఆర్కు మరోసారి సిట్ నోటీస్ ఇచ్చింది. నందినగర్లోని ఇంటి గోడకు నోటీసులు అతికించారు సిట్ అధికారులు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలంటూ సిట్ అధికారులు నోటీసులో తెలిపారు. కేసీఆర్కు మరోసారి సిట్ నోటీస్ ఇచ్చింది. నందినగర్లోని ఇంటి గోడకు నోటీసులు అతికించారు సిట్ అధికారులు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు సిట్ అధికారులు. కేసీఆర్కు మరోసారి సిట్ నోటీస్ ఇచ్చింది. నందినగర్లోని ఇంటి గోడకు నోటీసులు అతికించారు సిట్ అధికారులు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు సిట్ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సంతోష్, నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. నోటీసును ఇక్కడ ఉన్నటువంటి గోడకు అతికించారు. ప్రస్తుతం చూడొచ్చు, ఇందులో క్లియర్ గా మెన్షన్ చేశారు, మీరు ఎక్కడైతే ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి రావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశారో దాన్ని మేము రిటైన్ చేశామని చెప్పి కూడా ఉంది. రిటైన్డ్ దట్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పి వాళ్ళు క్లియర్ గా పేర్కొన్నారు. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి డేట్
ఫిబ్రవరి 1వ తేదీన 3 గంటలకు వితౌట్ ఫెయిల్ ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే విచారణకు అని చెప్పారు. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ జ్యూరిడిక్షరీ ఏదైతే ఉందో హైదరాబాద్ పరిధిలోని మీరు సూచించినటువంటి ప్లేస్కే మేము వస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్గా రిప్లై టు యువర్ రిప్రజెంటేషన్ డేట్ ఎప్పుడైతే తను 29th రోజు సిట్ అధికారులకు లేఖ రాశారో దానికి రిప్లై ఇస్తూ వీళ్ళు సిట్ అధికారులు ఇక్కడికి నోటీస్ తీసుకొని వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి టైంలో ఎవరూ లేకపోవడంతో ఇక్కడ గోడకు సీజ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరు, సెక్యూరిటీ సూపర్వైజర్ ఎవరు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రైవేట్ సిబ్బందిని అడుగుతా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా నోటీస్ సర్వ్ చేస్తా ఉన్నారు. గతంలో ఫస్ట్ నోటీస్ ఇస్తున్నటువంటి టైంలో కూడా ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆఫీస్ సిబ్బంది అందుబాటులో ఉంటే వాళ్లకు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఆ తర్వాత రిప్లై ఇస్తూ వెళ్లారు. సో ప్రస్తుతం సిట్ అధికారులు కూడా ఉన్నారు. సార్ ఎప్పుడు సార్ చెప్తాను మాకు చెప్తాను ఏముంది ఎప్పుడు రమ్మన్నారు వాళ్ళు ఏం చెప్పారు సార్? ఆల్రెడీ ఉంది కదా. నోటీస్ తీసుకున్న వ్యక్తి ఎవరు? నోటీస్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మీరు పడతారు నోటీస్ సంబంధించి ఎవరు రిసీవ్ చేసుకున్నారు? ఏ లోగోస్ మొహానికి లాగుతున్నాయి కొద్దిగా కేబుల్స్ సార్ ఎవరికి ఇచ్చారు సార్? తను ఎవరు నోటీస్ ఒక్క నిమిషం అన్న, వైర్ పడిపోతాం మనం అందరం పడతాం అన్న. ప్లీజ్ 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 ప్రస్తుతం సిట్ అధికారులు నోటీస్ ఇచ్చేయడమే కాకుండా ఇక్కడ లోపల ఉన్నటువంటి వ్యక్తికి నోటీస్ ఇచ్చి తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు. మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. లోపల నోటీస్ అందుకున్నటువంటి వ్యక్తి ఎవరో కూడా చెప్పట్లేదు. కానీ ఆఫీస్ లోపలికి వచ్చేటటువంటి టైంలో ఇక్కడ వచ్చినటువంటి సెక్యూరిటీ సూపర్వైజర్ ఎవరు అనే విషయాన్ని అడిగారు. ఆ తర్వాత ఎవరు నోటీస్ తీసుకుంది? నోటీస్ ఎవరు తీసుకున్నారు? నోటీస్ ఎవరికి ఇచ్చారు? నోటీస్ చెప్తాను. నోటీస్ తీసుకున్నటువంటి వ్యక్తి చెప్తాను. రైట్. సిట్ అధికారులు సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవడాన్ని చూస్తా ఉన్నాం. అక్కడ లోపల ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బంది ఎవరైతే కేసీఆర్ ఇంట్లో ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారో తనకు హ్యాండ్ ఓవర్ చేశారు. ముందుగా వచ్చినటువంటి టైంలో ఎవరు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సిబ్బందిని క్వశ్చన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ ఎవరు లేకపోతే మీ ఇన్ఛార్జ్ ఎవరు అనేటటువంటి విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. కానీ లోపల ఉన్నటువంటి వ్యక్తిని బయటకు పిలిచి తనకు నోటీసులు కాపీలను అందజేశారు. నోటీస్లో మెన్షన్ చేసినటువంటి విషయాన్ని కూడా మనం క్లియర్గా చూడొచ్చు. छोड़ो जी, अरे अरे 1 मिनट छोड़ो जी, रोड पे ना अंदर है ना वो लोग, चलो चलो, अरे కూడా నోటీస్ స్టిచ్ చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం. అందులో మెన్షన్ చేశారు ముందుగా కేసీఆర్ ఏదైతే లేఖ రాశారో సిట్ అధికారులకు తను ఉంటున్నటువంటి ఇల్లు ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఉంది. మీరు ఫర్దర్ గా ఏదైనా నోటీస్ సర్వ్ చేయాలన్నా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి రావాలి, ఒకవేళ విచారించాలన్నా కూడా అక్కడికి రావాలని చెప్పి లేఖ రాశారు. కానీ సిట్ అధికారులు క్లియర్ గా మెన్షన్ చేశారు మీరు ఏదైతే కోరారో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి రమ్మని చెప్పి దాన్ని పూర్తిగా నిరాకరిస్తున్నామని. ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం నోటీస్ లో ఏదైతే మెన్షన్ చేశారో క్లియర్ గా చూడొచ్చు. దాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి రిప్లై మనం చూస్తే ఇట్ ఈస్ రిటైన్డ్ అని చెప్పి కూడా ఉంది బై ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మీరు ఏదైతే కోరారో ఫామ్ హౌస్ కి రావాలి అని చెప్పి విచారించాలి, అక్కడ నోటీస్ ఇవ్వాలని చెప్పి ఉందో దాన్ని మేము నిరాకరిస్తున్నాం అని చెప్తూ ఆ నోటీస్ కాపీలో పేర్కొన్నారు. మరోవైపు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జ్యుడిషియరీలోకి అది రాదు, ఖచ్చితంగా మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైనా స్థలం చెప్పాల్సిందే, అక్కడికి వచ్చి మేము విచారిస్తాం, లేకపోతే సిట్ కార్యాలయానికి మీరు హాజరవ్వాల్సి ఉంటుంది, మీకు అలాంటి ఆప్షన్ కూడా ఉందని చెప్పి నోటీస్ కాపీలో క్లియర్ గా పేర్కొన్నారు.
సో ఖచ్చితంగా నందినగర్లో ఉన్నటువంటి నివాసానికే తను వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడికే వచ్చి నోటీసులు సర్వ్ చేశారు. అందులోనూ ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తన పేరులో ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్లో కూడా నందినగర్లో ఉన్నటువంటి నివాసమే ఉంది కాబట్టి అక్కడికే తను వచ్చి నోటీసులు సర్వ్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం క్లియర్ గా లాస్ట్ లైన్ కనుక చూసుకుంటే యు ఆర్ దేర్ ఫర్ రిక్వెస్టెడ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ అట్ యువర్ రెసిడెన్సీ హైదరాబాద్ ఫర్ ఎగ్జామినేషన్ ఆన్ 1/2/2026 at 3 PM వితౌట్ ఫెయిల్ అని చెప్పి పెట్టారు. అంటే ఖచ్చితంగా ఇక నెక్స్ట్ మరొక డేట్ ను కోరే అవకాశం కూడా లేదు, మరి కొంత గడువు కావాలని చెప్పి కూడా కోరే అవకాశం లేదు. ఈవెన్ ఫస్ట్ టైం తను లేఖ రాసినప్పుడు కూడా అదే పేర్కొన్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ నిన్న ఉంది కాబట్టి కేవలం ఆ ఒక్కరోజు మినహా ఫర్దర్గా మీరు ఏ డేట్ ఇచ్చినా కూడా విచారణకు సిద్ధం, నేను విచారణకు సహకరిస్తాను అనే విషయాన్ని కూడా కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఫస్ట్ తేదీన ఇచ్చారు. ఆ రోజు ఖచ్చితంగా కేసీఆర్ విచారణకు హాజరవుతారు. కానీ కేవలం కేసీఆర్ చేసినటువంటి విజ్ఞప్తిని మాత్రం సిట్ అధికారులు తిరస్కరించారు. ఎక్కడైతే ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో తనను ఇన్వెస్టిగేట్ చేయాలి, లేకపోతే అక్కడికి రావాలి, ఫర్దర్గా నోటీస్ కూడా అక్కడ ఇవ్వాలి అని చెప్పి తను లేఖలో ఏదైతే పేర్కొన్నారో దాన్ని మాత్రమే సిట్ తిరస్కరించింది. హైదరాబాద్లో ఉన్నటువంటి పరిధిలో ఎక్కడైనా తను సూచించినటువంటి ప్లేస్కు మేము 3 o'clock వస్తాము, విచారణకు హాజరవ్వాల్సిందే అనే విషయాన్ని నోటీసులో క్లియర్గా పేర్కొన్నారు. సంతోష్. థ్యాంక్ యూ రవి. కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీస్ ఇచ్చింది. నందినగర్లోని ఇంటి గోడకు నోటీసులు అతికించారు సిట్ అధికారులు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు సిట్ అధికారులు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణకు అంగీకరించలేదు. విచారణలో కొన్ని ఎలక్ట్రానిక్ రికార్డులు ఉండడంతో ఎర్రవల్లి తరలించడం ఇబ్బందని చెబుతున్నారు సిట్ అధికారులు.